ఎలాంటి పార్షియాలిటీ లేనటువంటి స్వచ్ఛమైన ప్రకృతి దగ్గరికి మరలా చేరుకోబోతున్నాం. ఈరోజు చేసే మొదటి అడుగులో మనకు చాలా రకాల డౌట్స్ వస్తాయి. చాలా రకాలైనటువంటి ఆహ్, ఎలా అంటే ఒక డిఫరెంట్ థాట్స్ అనేది మీకు రేజ్ కావడం జరుగుతది. వాటన్నిటికి సమాధానంతో పాటు మీకు గతంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలకు పరిష్కారం ఇస్తుందని కాదు గానీ, వాటన్నిటి నిజ స్వభావాన్ని అర్థం చేసుకునేటువంటి తత్వం మీ లోపల మొదలవుతుంది. ఇది నిజం గాబట్టి అలాగనే ఉంటుంది. ఎందుకంటే చాలామంది మనకు చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. మన వర్క్‌లో ఇదంతా. ఎవరేది జెప్పినా నాకు తెలుసులే అని అనిపిస్తుంది. కానీ తెలిసినటువంటి విషయానికి తెలవకుండా ఉన్నటువంటి అనేక రకమైనటువంటి నియమాలకు నువ్వు అనుకూలంగా ఈరోజు నీ ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఎందుకీ క్వాంటమ్ మెడిటేషన్ స్టార్ట్ చేశానంటే, ముందు నా గురించి నేను మీకు చెప్పుకోవాలి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలవదు. కొంతమందికి తెలిసినా కేవలం కొండలపులి యొక్క మోటివేషనల్ ట్రైనర్ లేదా యోగా ట్రైనర్ అలా అని తెలుసు. సో, నిజంగా ఈ మెడిటేషన్ ఎందుకు చేశానంటే ఇది నేనేదో బుక్ చదివో, లేకపోతే ఎవరో వ్యక్తి చెప్తేనో, ప్రవచనాలు విన్నో, లేకపోతే అక్కడ జరిగేటువంటి స్పీచ్‌లకి వెళ్లి నేను నేర్చుకున్నది కాదిది. దాదాపు 2019 నుంచి ఇప్పటి వరకు సాగినటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో స్వయంగా నేను అనుభవించి, వాటి ద్వారా నేను పొందుతున్నటువంటి స్వాంతన ఏదైతే ఉందో, వాటన్నిటిని ఎక్స్‌పీరియన్షియల్‌గా లెర్న్ చేసినయి ఇప్పుడు మీ ముందు నేను పరిచయం చేసుకోబోతున్నానన్నమాట ప్రతి విషయాన్ని. ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఇది ఎలాంటి నియమంతో వర్తిస్తుంది? ఏంటి? అనే ప్రతి ఒక్కదాన్ని కూలంకుషంగా చాలా డీప్‌గా ఎళ్లి అనాలిసిస్ జేసి, ఈ మోడల్‌ని తయారు జేయడం జరిగిందనమాట. కొన్ని విషయాలు మీరు ఎక్కడెక్కడో విన్నట్టు అనిపిస్తది. నాకు తెలిసినయే అని మీకు అనిపిస్తది. అయినప్పటికీ వాటి బిహైండ్ ఆలోచించమని నేను జెప్తాననమాట. ఎందుకంటే నేను నా జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. పేదరికం ఎదుర్కొన్నాను, కష్టాలు ఎదుర్కొన్నాను, బాధలు ఎదుర్కొన్నాను, ఎదుటి వాళ్ళ తిట్టుపోట్లు ఎదుర్కొన్నాను, మానసికంగా కుంగిపోయాను, శరీరాన్ని గాయపరుచుకున్నాను, మనసుని గాయపరుచుకున్నాను. చివరికి నేను సావాలి అన్నటువంటి చేసిన ప్రయత్నాలలో నుంచి గూడా నేను ఈజీగా నన్ను నేను అర్థం చేసుకోగలిగాను. వీటన్నిటిని బేస్ చేసుకొని ప్రతి విషయంలో నేను ఏదైతే ఈ మెడిటేషన్ అని మీరందరూ ఏదైతే అనుకుంటున్నారో, దానిలో ప్రయాణించిన తర్వాత నేను ఎక్స్‌పీరియన్స్ చేసినటువంటి ఆ విషయాలు. రీసెంట్‌గా జరిగినటువంటి ఒక విషయం మీకు చెప్తాను. చాలా విషయాలు మనం ఎవ్రీడే ఒక డిఫరెంట్ మోడల్‌ని రెడీ చేశాను. ఈ 15 రోజులలో ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రతిది గూడా నీకు నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేస్తూ నీ శరీరము, నీ మనసు ఎలాంటి కమ్యూనికేషన్‌తో నడుస్తుంది, ఎలాంటి కమ్యూనికేషన్‌తో నిన్ను బ్లేమ్ జేస్తుంది, ఎలాంటి మిస్‌కమ్యూనికేషన్‌తోని నిన్ను గొప్పవాని చేస్తుంది అనే విషయాన్ని క్లియర్‌గా మనం తెలుసుకుంటాం. రీసెంట్‌గా మా ఇంట్లో జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల నేను పూర్తిగా చనిపోవాలని అనుకున్నాననమాట. ఆ క్షణంలో నా లోపల ఇంటర్నల్‌గా కలిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో, నేనిక్కడి నుంచి దాదాపు ఒక 400 కిలోమీటర్ల దూరం నేను ప్రయాణించాలి. ఇంటి నుంచి మార్నింగ్ ఎళ్ళాను. అక్కడి నుంచి నా ప్రయాణం అక్కడ స్టార్ట్ గావాలి. అక్కడ స్టార్ట్ గావడానికి నా మనసు నాతో ఆడుతున్నటువంటి ఆట ప్రత్యక్షంగా నేను చూశాను. ప్రత్యక్షంగా నేను అనుభవించాను. నేను రోడ్డుపై నుంచి వెళ్తా ఉంటే నా మనసు నా ఎదురుగా నా బండి పైన ఉంటూ నన్నంటుందనమాట. ఈ రోడ్డు మీద వచ్చేటి వెహికల్‌కి నువ్వు గుద్దుకొని చచ్చిపోవచ్చు. ఎదురుగా వచ్చే లారీని నువ్వు ఢీకొంటే చనిపోవచ్చు. అది ఈజీ అయితది. ఎదురుగా వచ్చే కారుని నువ్వు ఢీకొంటే చనిపోవచ్చు. ఈ రోడ్డు పక్కనున్న ఈ ఎలక్ట్రికల్ పోల్‌కు నువ్వు గుద్దుకొని చనిపోవచ్చు. వచ్చేటువంటి బస్సు కింద పడి నువ్వు చచ్చిపోవచ్చు. లేదా నువ్వు స్పీడ్‌గెళ్లి బ్రేక్ కొట్టి ఎగిరి కింద పడి చచ్చిపోవచ్చు.
ఎందుకంటే నేను చావాలనేటువంటి ఆలోచన నా లోపల వచ్చినప్పుడు నా మనసు రకరకాలైనటువంటి సోర్సెస్ నాకు చూపించింది. ఇక్కడ చావాలనే ఆలోచన, నువ్వు ఇలా చావు అనే సోర్సెస్, వీటన్నిటి మధ్యలో లోపల ఎక్కడో దాగుకున్నటువంటి ఒక ప్రశాంత మనస్తత్వంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి, నువ్వు సచ్చడానికి కాదు బ్రతికింది, ఇలాంటి సమస్యలు ఎన్నో నువ్వు అధిగమించావు, వాటన్నిటిని నువ్వు కాదనకుండా నా సాధన ధైర్యం, నా సాధనలో వచ్చినటువంటి పరిపక్వత నన్ను ఆ రోజు బ్రతికించగలిగింది. ఆ క్షణం నుంచి ఈ బంధాలు, ఆస్తులు, సంపద, భార్య పిల్లలు, ఇష్టంగా కన్నటువంటి పిల్లలు, ఇష్టమైనటువంటి తల్లిదండ్రులు, అక్కా చెల్లెలు, ఫ్రెండ్స్, వీటన్నిటిని వదిలిపెట్టి, ఆ వదిలిపెట్టి పోవడానికి దాదాపు ఒక గంట, 2 గంటల సమయం చాలా పట్టిందనమాట. అలా కాదని ఒక దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయాను. అక్కడ ఉన్నాను. ఒక 7 డేస్ అక్కడ ఉన్నాను నేను. ఈ 7 డేస్ కూడా నాలో మనసులో జరుగుతున్నటువంటి ఈ ఘర్షణల సంఘర్షణల పరిశీలన చేసుకుంటూ నేనున్నాను. ఒకరోజు నేను ధ్యానంలో కూర్చున్నాను. దాదాపు నేను కూర్చుంటే ఆ రోజు ఆరు 6:30 అవుతుంది. 6:30 నుంచి నెక్స్ట్ డే 6:30 వరకు నేను అలా కూర్చున్నాను అనమాట. ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ క్షణంలో నేను అనుభవించినటువంటి స్థితి ఏంటంటే, సాయంత్రం 4:30 అవుతుంది. ఆ క్షణంలో నా శరీరం అంతా చాలా లోతైన, గాఢమైన అమ్మఒడిలోకి ఉంటే ఎలా ఉంటుందో ఆ స్వచ్ఛమైన అనుభూతిలోకి వెళ్ళిపోయిందనమాట. ఆ క్షణంలో ఏం జరిగిందంటే, నా శరీరం అంతా ఒక పూర్తిగా విస్ఫోటనం చెందింది. ఎలాగైతే బాంబ్ బ్లాస్ట్ అయితే ఎలాగైతే బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ ఎగిరిపోతాయో, నా బాడీలో ఉన్నటువంటి ఎవ్రీ సింగిల్ సెల్‌తో పాటు అది మొత్తం ఇట్లా నా నుంచి పూర్తిగా విడిపోయినాయి. పూర్తిగా విడిపోయి అవన్నీ ఇట్లా ఒక గోల్డ్ కలర్‌లో ఇదంతా నా చుట్టూ అలా నిలిచిపోయాయి అవన్నీ. అప్పుడు నేను చూసుకుంటే ఏమీ లేదు. ఏది అనుభవించాలన్నా ఆ అనుభవంలోకి ఏదీ రావట్లేదు. అది ఎలాంటిదని వర్ణించడానికి ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నం అంతా ఖాళీగానే ఉందన్నమాట. సో, ఆ క్షణంలో నా నాతో పాటు ఉన్నటువంటి ఒక మిత్రుడు నన్ను లేపడానికి మార్నింగ్ నుంచి అలాగే కూర్చుండు. లేపడానికి తనొచ్చి నన్ను టచ్ చేస్తే, తనకొక రకమైనటువంటి అనుభూతి కలిగిందంట. తను చెప్తాడనమాట. "నువ్వు 24 అవర్స్ అలాగనే కూర్చున్నావు. నీ లోపల ఏం జరిగిందో మాకు తెలవదు. నిన్ను లంచ్ కోసానికి లేపినప్పుడు నాకు షాక్ లాంటిది తగిలింది. సో, దానికోసానికి గురువుగారిని అడిగితే లేపొద్దని చెప్పిండు" అని చెప్పడం జరిగిందనమాట. సో, ఇది ఒక్కటే గాదు, చాలా జరిగాయి నా జీవితంలో. చాలా ప్రతిసార్లు జరిగాయి. ఏ విషయం చెప్పినా మీకు ఆహ్, నిజంగా ఇది గూడా ఉంటదా? ఇంత అబద్ధమా? అని మీకు అనిపించొచ్చు. కానీ అదేంటనేది నేను ఎక్స్‌పీరియన్స్ చేసినా గాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇట్ ఈస్ ట్రూ. సో, దాని నుంచి పొందినటువంటి స్వాంతన, దాని తర్వాత నాలో వచ్చినటువంటి పరిపక్వత చాలా అద్భుతాన్నిచ్చాయన్నమాట. ప్రతిదాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ప్రతిదీ ఏది గూడా విడిగా లేదనేటువంటి భావన నాకు కలిగిందనమాట. నేను విడిగా లేను, ఏది విడిగా లేదు. ఈ ప్రకృతి నియమానికి చాలా దగ్గరలో ఉందని, ఇవన్నీ విషయాలను మనం ఈ రోజు నుంచి తెలుసుకోబోతున్నాం. సో, మై నేమ్ ఈస్ కొండలపులి. ఐయామ్ ఏ సైకాలజిస్ట్. ఐయామ్ ఏ హిప్నోథెరపిస్ట్ అండ్ మెడిటర్‌ని నేను. రియల్ ఎస్టేట్ బిజినెస్ కోచ్, లైఫ్ స్కిల్ కోచ్, ఎన్ఎల్‌పి మాస్టర్స్ చేశాను. సో, వీటన్నిటికంటే ముందు నా ఏజ్ కట్ కాకుండా అనేక రకమైనటువంటి ఎక్స్‌పీరియన్స్‌ని నా స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. దిస్ ఈజ్ మై స్మాల్ ఇంట్రడక్షన్. రోజు పోతూ పోతూ నా ప్రతి ఎవ్రీడే సెషన్‌లో చాలా డిఫరెంట్ వేలో మనం ముందుకెళ్తాం. సో,
నేను ఈ స్థితిలో ఉంటున్నానంటే నేను కొన్ని ప్రకృతి నియమాలను పాటిస్తున్నాను. ఇప్పుడు మీరందరూ అనుకున్నట్టు యోగా అన్నా మెడిటేషన్ అన్నా చాలా మందికి తెలియదు. ఎందుకంటే యోగ కూర్చొని ఏదో ఆసనాలు వేసి అది చేయడం అనుకుంటారు. మెడిటేషన్ అంటే ఏదో కళ్ళు మూసుకొని కూర్చోవడం అని అనుకుంటారు. మీరు అనుకున్నటువంటి ప్రతి విషయం మీకున్నటువంటి జ్ఞానాన్ని కొన్ని రోజులు మనం పక్కన పెడదాం. నిజంగా మెడిటేషన్ అంటే ఏమి చెయ్యకుండా కూర్చోవడమే. నిజ జీవితంలో అన్నీ చేస్తూ ఉంటాం. ఫిజికల్గా చేస్తుంటాం, మెంటల్గా చేస్తుంటాం. కానీ మెడిటేషన్ అంటే ఫిజికల్గా ఏం చెయ్యకుండా ఉండడం. దానికంటే ప్రధానమైనది మానసికంగా ఏం చేయకుండా ఉండడం. అంటే అట్లా ఎట్లా చేయకుండా ఉండం. బాడీ అంటే కదలకుండా ఉంచొచ్చు. కానీ మనసును కూడా ఆలోచించకుండా చేయలేం. కానీ దాంట్లో ఉన్నటువంటి ఆ విధానం ఏం చేయకుండా ఉండడం అనేది ఏముంటదన్నది మనం ఇందులో తెలుసుకుంటాం. అది రియాలిటీ. కాలక్రమేణా కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఇది ఏదైతే భారతదేశ మూలాలలో దైవత్వం అనేది ఉందో, ఆ తత్వానికి అందరూ మసిగూసి మారడిగా చేసి దాని ఒక ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ వేలో ఉంచుకున్నారనమాట. సో, ఈ విధానంలో మనం ముందుకెళ్ళాలంటే ముందుగా మన మనసును, మన శరీరాన్ని కొన్నిటికి మనం అంకితం చేయాలి. అంకితం చేసినప్పుడే అంకితమైనటువంటి ఆ భావనతో ఉన్నటువంటి ఆ మార్గంలో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు మనం అందరం చేయవలసినటువంటి ప్రామిసెస్ ఏంటంటే, కొన్ని విషయాలను మనం సరెండర్ కావాలి. ఆ విషయాలను మీ అందరికి నేను ఇప్పుడు చెప్తాను. నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఇది వేద మంత్రాలు కావు, వేదము కాదు, మీకు తెలియని విషయాలు కావు. సో, దయచేసి అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఇది ఏ మతానికి సంబంధించింది కాదు. ఏ గురువుకు సంబంధించింది కాదు. ఏ ఒక్క వ్యక్తి దీన్ని తయారు చేసింది కాదు. ఏ ఒక్క వ్యక్తి దీన్ని నాశనం చేసినా నాశనం అయ్యేది కాదు. ఇప్పుడు మనం పంచశీలాలు తీసుకోబోతున్నాం అన్నమాట. శీలం అంటే మనందరికీ తెలుసు. భారతదేశం కానీ ప్రపంచం కానీ శీలం అంటే కేవలం ఒక స్త్రీ మాతృమూర్తికి సంబంధించిందని మనం అనుకుంటాం. ఎందుకంటే మాతృమూర్తి అంటేనే ఈ ప్రపంచం. ఈ ప్రపంచం అంటేనే మాతృమూర్తి. నిజానికి శీలం అనేది చాలా పవిత్రమైంది. కాలక్రమేణా దానికి ఒక పదాన్ని జోడించి ఒక రూపం ఇచ్చి దాని అక్కడ ప్రస్తుతం ఉన్న 4 రోడ్ల మధ్యలో దాన్ని నిలబెట్టారన్నమాట. అది కాదు. శీలం అనేది చాలా పవిత్రమైంది. ఈ విశ్వానికి మూలమైనదది. ఆ శీల పాలన చేస్తున్నప్పుడు మనమంతా అన్ని స్థితులలో ఉంటామన్నమాట. ఆ శీల పాలనే ఇప్పుడు మనం చేద్దాం. పంచశీలాలు మనం తీసుకుందాం. అందరూ ఒకసారి అందరు మీరు సరైనటువంటి పొజిషన్లో కూర్చోండి అందరూ. స్పైన్ స్ట్రైట్‌గా ఉంచండి. మీ మనసును నిర్మలంగా ఉంచుకోండి అందరూ. ఈ క్షణం నుంచే నీ జర్నీ స్టార్ట్ అవుతుంది. టేక్ లాంగ్ బ్రీత్. ఎక్సేల్. మీ శ్వాసను గమనించండి. మీ శ్వాసను గమనించండి. మీ హెడ్, మీ షోల్డర్స్, మీ స్టమక్, మీ లెగ్స్ వీటిని ఒక్కసారి గమనించండి. టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్. మీ శ్వాసను గమనించండి.
లోనికి పోయే శ్వాస, ముక్కు రంధ్రాల నుంచి బయటికి వచ్చే శ్వాస, ఈ రెండింటిని గమనించండి. పై పెదవు పైన, ముక్కు రంధ్రం కింద, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో వచ్చిపోయేటువంటి శ్వాసను గమనించు. వచ్చిపోయేటి శ్వాసను గమనించండి. శ్వాసను గమనించండి. ఏది జరిగినా, ఏ విషయానికి మీరు రెస్పాండ్ కావద్దు. మీ చుట్టూ ఏది జరిగినా మీరు మీ శ్వాసని గమనిస్తూనే ఉండాలి. మీ శ్వాసను గమనిస్తూనే ఉండాలి. ఇప్పుడు రెండు చేతులను జోడించండి. నమస్కార ముద్రలో ఉండండి. కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ శరీరాన్ని గమనిస్తూ ఉండండి. నేను, మీ మనసులో మీరు అనండి నాతో పాటుగా, నేను ఈ రోజు నుంచి నా మనసును, నా శరీరాన్ని ఈ విశ్వానికి అంకితం చేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను పంచశీలాలను గ్రహిస్తున్నాను. ఎటువంటి ఏ ప్రాణిని నేను ఉద్దేశపూర్వకంగా చంపను. ఎటువంటి ఏ అందరూ మీరు ప్రాణి చెప్పండి. కూడా ఉద్దేశపూర్వకంగా చంపను. అబద్ధాలు ఆడను. దొంగతనం చెయ్యను. దొంగతనం చేయను. వ్యభిచారం చెయ్యను. వ్యభిచారం చేయను. మత్తు పదార్థాలు తీసుకోను. పదార్థాలు తీసుకోను. ఈ పంచశీలాలకు పంచశీలాలకు ఈ క్షణం నుంచి ఈ క్షణం ఈ భూమి మీద ఈ శరీరం నిలిచేంత వరకు, ఈ భూమి మీద శరీరం నిలిచేంత వరకు శరీరంలో ఉన్నటువంటి మనసు, శరీరం ఉన్నటువంటి మనసు, మనసుతో పాటు మమేకమై ఉన్న నేను ఎన్ని జన్మలు ఎత్తినా నేను ఈ పంచశీలాలను పవిత్రంగా పాటిస్తాను. నేను ఈ ప్రకృతి నియమానికి లోబడి జీవిస్తున్నాను. జీవిస్తున్నాను. అందరూ ధ్యాన ముద్రలో కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. మీరు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ కూర్చోండి. కుర్చీల పైన, బెడ్ పైన, గోడకు ఆనుకొని. కేవలం చక్కలముట పెట్టుకొనే కూర్చోవాలనేది కాదు. నీకు ఎక్కడ ప్రశాంతత ఉంటే, ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ కూర్చోండి. ఎలా కంఫర్ట్ ఉంటే అలా కూర్చోండి. ఎంతసేపు కూర్చోగలుగుతారా అని అనిపిస్తే మీరు అంతసేపు మీరు కూర్చోవచ్చు. ప్రశాంతంగా కూర్చోండి అందరూ. మీకేమన్నా ఆలోచనలు వచ్చినా, డౌట్స్ వచ్చినా కళ్ళు తెరవవద్దు. వాటి గురించి ఆలోచించవద్దు.
ఏవి వచ్చినా అయిపోయిన తర్వాత నువ్వు నీ నోట్స్ పైన రాసుకోవాలి. నీకు వాటర్ తాగాలనిపించినా, నీ మనసులో ఎలాంటి ఆలోచనలు వచ్చినా, నీ శరీరంలో ఎలాంటి ప్రకంపనలు జరిగినా, వాటన్నిటిని నువ్వు గమనిస్తూ ఉండాలి. ఈ జరిగేటువంటి గంట సేపు ప్రయాణంలో ఒక సాక్షిభూతంలాగా, ఒక పక్కింటి వ్యక్తిలాగా నువ్వు వీటన్నిటిని గమనించు. ఏమి జరుగుతుంది అనేటువంటి ఈ మానసిక శస్త్రచికిత్సను గమనించు. ఒక డాక్టర్ ఎలాగైతే ఈ శరీరానికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు, ఆపరేషన్ థియేటర్‌లోకి నిన్ను తీసుకెళ్ళినప్పుడు, వాళ్ళు చేస్తున్నటువంటి పనిని, వాళ్ళు వాడుతున్నటువంటి పరికరాలని కేవలం నువ్వు గమనిస్తూ ఉండు. కేవలం వాటిని నువ్వు గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు నువ్వు చాలా ప్రశాంతంగా కూర్చున్నావు. కళ్ళు మూసుకొని, చేతులు నీకు ఇష్టమొచ్చిన పొజిషన్‌లో పెట్టుకొని, శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. లోనికి వచ్చే శ్వాస చల్లగాను, బయటికి వచ్చే శ్వాస వేడిగాను, పై పెదవి పైన ముక్కు రంధ్రాల కింది భాగంలో శ్వాస వచ్చిపోయే విధానాన్ని గమనిస్తూ, ఆ భాగంలో జరిగే పై పెదవి పైన ఎలాంటి సంవేదన జరుగుతుందో వాటిని గమనిస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ కావద్దు. ఇది చేస్తున్న క్రమంలో నీ మనసు అనేక రకమైనటువంటి విషయాల పైకి వెళ్తుంది. దయచేసి మనసును తిట్టుకోవద్దు. మనసును జరిగేటువంటి సంవేదనను గమనిస్తూ ఉండండి. మనసు వేరే వాటికి వెళ్ళినప్పుడు తిరిగి శ్వాసను గట్టిగా తీసుకోండి. అప్పుడు నీ మనసు నీ సంవేదనను గమనించడానికి సిద్ధంగా ఉంటుంది. మనసు స్వభావమే ఒక పని చేయమంటే నిలకడ లేని స్థితి దాని స్వభావం. చెయ్యమన్న పనిని చెయ్యకుండా అనేక రకమైనటువంటి విషయాలకు పైకి వెళ్ళేటువంటి స్వభావమే దానిది. కాబట్టి మనసును నిందించొద్దు. మీరు చికాకు తెచ్చుకోవద్దు. శ్వాసను గమనించండి. పై పెదవి పైన ముక్కు రంధ్రాల కింద జరిగేటువంటి ఏ అనుభూతి వస్తే ఆ అనుభూతిని మీరు గమనిస్తూ ఉండండి. మీకు వచ్చే ప్రతి అనుభూతి మారుతున్న అదే అనుభూతి ఉన్న దానిని గమనిస్తూ ఉండండి. గమనిస్తూ ఉండండి. గమనిస్తూ ఉండండి. నిజంగా నీ మనసులో ఒక ప్రశ్న అడుగుదాం. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ శరీరంలో నేను ఎక్కడున్నా? ఈ శ్వాసని తీసుకునేది ఎవరు?
ఈ వచ్చిపోయేటువంటి శ్వాసని గమనిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఒక్కసారి మీరు ఆలోచించండి. శ్వాసను గమనిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? శ్వాసను తీసుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరు? శ్వాస వస్తూ పోతూ ఉందని గమనించేది ఒక వ్యక్తి. శ్వాసని తీసుకుంటున్నాను అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి. శ్వాసను తీసుకునేలా చేసేటువంటి వ్యక్తి ఇంకొకరున్నారా? ఆలోచించు. నీ ఆలోచన ఏది చేసినా నీ మనసంతా శ్వాస దగ్గరే ఉండాలి. నీ మనసు బయటికి వెళ్ళినా, శ్వాస తీసుకోవడం నీకు తెలియకపోయినా, గమనించడంలో తడబాటు పడ్డా, శ్వాసను ఒక 2-3 టైమ్స్ స్పీడ్‌గా తీసుకొని స్పీడ్‌గా వదలండి. ఏదో ఒక ప్రాంతం దగ్గర పైపెదుగు పైన శ్వాస యొక్క వేడిని తాకడం గానీ, శ్వాస యొక్క చల్లదనం తాకడం గానీ, బరువెక్కడం గానీ, దురదబెట్టినట్టు అనిపించడం గానీ, ఏదో ఒక అనుభూతి పైపెదవి పైన ముక్కు రంధ్రాల మధ్యనున్నటువంటి ఆ ప్లేస్‌లో మీకు అనిపిస్తూ ఉంటుంది. ఏ శ్వాసను బలవంతంగా తీసుకోకూడదు. నీకు జరిగేటువంటి శ్వాసను అదలా జరుగుతూనే ఉంచండి. శ్వాస జరుగుతుంది అని నీకు తెలవనప్పుడు ప్రయత్నపూర్వకంగా శ్వాసలో వేగం పెంచండి. తెలిస్తే దాన్ని గమనించండి. నేను ఎవరు? శ్వాస తీసుకునేటువంటి వ్యక్తి ఎవరు? శ్వాస వచ్చిపోయేదాన్ని గమనిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? మీకు తెలిసిన పురాణాలు మీకు వద్దు. నీకు తెలిసినటువంటి విన్నటువంటి జ్ఞానము నీకు వద్దు. నీ మనసులో ఏ ఆలోచన వస్తుందో దానిని గమనిస్తూ శ్వాసతో ఉండండి. నేను ఎవరు? నేను ఎవరు? నేను ఎవరు? నీకు నీ పేరు, నీ ఐడెంటిటీ, అమ్మా నాన్నలు, మీ ఇంటి పేరు, నీ ఆఫీసులో నీకున్న హోదా, నీ కాలనీలో నీకున్నటువంటి పలుకుబడి, ఇవన్నీ నీకు గుర్తుకొస్తాయి. నీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ నిన్ను డిస్ప్లే చేస్తూ ఉంటాయి. కానీ నిజంగా నువ్వు అవేనా? నీ ఆధార్ కార్డు నువ్వా? నీ ఇంటి పేరు నువ్వా? నీ శరీరానికి పెట్టినటువంటి పేరు నువ్వా? ఎవరు నువ్వు? ఎవరు నేను? నేనెవరు? నీకు కాళ్ళు లాగుతున్నా, నడుములు లాగుతున్నా, భుజాలు లాగుతున్నా, ఇబ్బందిగా అనిపించిన వాటన్నిటిని గమనిస్తూ ఉండండి. వాటికి ఎలాంటి రియాక్షన్ చేయకుండా ఉండండి. నిజంగా నువ్వు ఆలోచించు.
నువ్వంటేనే ఈ శరీరం. మరి నువ్వు అనుకున్నటువంటి ఈ శరీరం, ఈ శరీరమే నీది అని నువ్వు అనుకున్నప్పుడు, ఈ శరీరం మీద నీకేమన్నా అధికారం ఉందా? శ్వాసను గమనిస్తూ ఆలోచించండి. నేను అనుకున్నటువంటి శరీరం పైన నేనేం అధికారం చేస్తున్నాను? నిజంగా ఇది నాదేనా? నిజంగా ఇది నాదేనా? నీ దగ్గర ఉన్నటువంటి బైకు, అది నీది. దాని మీద నీకు అధికారం ఉంది. నీది ఉంటున్నటువంటి ఇల్లు నీది. ఆ ఇంటి మీద నీకు అధికారం ఉంది. నువ్వు కొన్నటువంటి టీవీ నీది. దాని మీద నీకు అధికారం ఉంది. అధికారం అంటే నువ్వు చెప్తే వినడం, నువ్వు చెప్పకుంటే అలాగే ఉండిపోవడం. మరి నువ్వు అనుకున్నటువంటి శరీరం, నీదనుకున్నటువంటి ఈ శరీరం నిజంగా నువ్వేనా? దీని మీద నీకున్నటువంటి అధికారం ఏంటి? శ్వాసను గమనిస్తూనే ఉండండి. పై పెదవు పైన ఎలాంటి సంవేదన కలిగినా ఆ సంవేదనను మీరు గమనిస్తూ ఉండండి. సంవేదనను మీరు గమనిస్తూ ఉండండి. మీ బాడీలో ఎక్కడైనా నొప్పి అనిపించినా, తిమ్మిర్లెక్కినా, మీరు సాధ్యమైనంత వరకు తట్టుకునేంత వరకు తట్టుకోండి. లేదా మీ పొజిషన్‌లో చేంజ్ చేస్తూ ఉండండి. గమనించండి మీ శ్వాసని. ఈ శరీరం నీదైనప్పుడు ఎంత అధికారం దీనిపైన ఉంది నీకు? 100%, 20%, 10%, 1%, ఎంత పర్సెంట్ నీకు ఈ శరీరం పైన అధికారం? నీదనుకున్నటువంటి శరీరంలో నీ శ్వాసని నువ్వు ఆపగలవా? ఒక్కసారి నీ శ్వాసను ఆపి చూడు. ఎంతసేపు ఆపగలవు? ఆపలేం. ఈ శరీరము నీదన్నప్పుడు దీనిలో జరుగుతున్న, దీనికి ఆధారమైనటువంటి శ్వాసను నువ్వు ఆపలేవు. అంటే శ్వాస నీది కాదు. ఈ శరీరమే నీదనుకున్నప్పుడు, శరీరమే నువ్వైనప్పుడు, నీ శరీరం పైన పెరుగుతున్నటువంటి వెంట్రుకల యొక్క పెరుగుదలను, వాటి మార్పును నువ్వు ఆపగలవా? ఆపలేవు. అది నీ పరిధులలో లేదు. నీ శరీరానికి ఉన్నటువంటి గోర్ల యొక్క పెరుగుదలను, గోర్ల యొక్క మార్పును నువ్వు ఆపగలవా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీదనుకున్నటువంటి శరీరం, అధికారం ఉందనుకున్నటువంటి ఈ శరీరం నువ్వు ఆపగలవా? ఆపలే. శరీరానికే ఆధారమైనటువంటి నీ గుండె నిరంతరం స్పందిస్తూ ఉంది. ఆ హృదయ స్పందనను నువ్వు ఆపగలవా? ఒకసారి నువ్వు ఆలోచించు. ప్రయత్నం చెయ్యి. శరీరం నీది. శరీరమే నువ్వు. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం నీది. ప్రతి అవయవం పైన నీకు అధికారం ఉంది. ఒకసారి ప్రయత్నించు. రక్త ప్రవాహాన్ని నువ్వు ఆపగలవా? నీ శరీరంలో జరిగే ఎదుగుదలను నువ్వు ఆపగలవా? నీ శరీరంలో జరిగే మార్పులను నువ్వు ఆపగలవా?
శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. నువ్వు దీంట్లో ఏమి ఆపగలవు? ఏమి మార్చగలవు? ఒకసారి నువ్వు ఆలోచించు. నీది అనుకున్న శరీరం, నువ్వే అనుకున్నటువంటి శరీరంలో ఎంత పర్సెంట్ నువ్వు అధికారాన్ని చెలాయించగలవు? ఏది నీ పరిధిలో ఉంది? ఊపిరితిత్తుల పనితనాన్ని నువ్వు ఆపగలవా? కిడ్నీల పనితనాన్ని నువ్వు ఆపగలవా? ఏది నువ్వు చెయ్యనప్పుడు, ఏది నీ ఆధీనములో లేనప్పుడు ఈ శరీరం ఎలా నీదవుతుంది? ఈ శరీరం ఎలా నువ్వైతావు? ఒకసారి ఆలోచించు. నిజం అనిపించిన, అబద్ధం అనిపించిన వాటన్నిటిని, వచ్చేటువంటి ఆలోచనలను గమనిస్తూ ఉండండి. ఏది నేను? మరి నీదే అనుకున్నటువంటి శరీరంలో ఏ భాగంలో నువ్వు అంకితమై ఉన్నావు? నీ ఆధీనములో ఉన్నటువంటి ఈ శరీరములో ఏ భాగానికి నువ్వు స్పష్టమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు? మీ ఇంట్లో అయితే హాల్లో ఉన్నానంటావు, బెడ్రూమ్లో ఉన్నానంటావు, టెర్రస్ పైన ఉన్నా అంటావు, వరండాలో ఉన్నా అంటావు. పర్టికులర్లో నేను ఇక్కడ ఉన్నా అని అంటావు. మరి నీ శరీరంలో నువ్వు ఎక్కడున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించినా ఆలోచించకపోయినా ఈ క్షణములో నువ్వు ఆలోచించు. ఈ క్షణములో జరుగుతున్నటువంటి శ్వాసను గమనిస్తూ, మరి నువ్వు ఏ భాగంలో ఉన్నావు అని అడుగు. బాహ్య ప్రపంచం నుంచి ముక్కు రంధ్రాల ద్వారా లోనికి వెళుతున్న శ్వాసతో నువ్వు ప్రయాణించు. ఏ అవయంలో నువ్వు ఉన్నావు? నేను అనేటువంటి స్థిరమైన పొజిషన్ ఏ అవయంలో నా రూపం ఉంది? ఒకసారి నువ్వు ఆలోచించు. అసలు నిజంగా ఈ శరీరమే నీదా? నువ్వే శరీరమా? శరీరంలో నువ్వు ఎక్కడున్నావు చూద్దాం. గమనించు. కాలు నుంచి తల వరకు, తల నుంచి కాలు వరకు గమనించు. వచ్చిపోయే శ్వాసను గమనించు. నీ శరీరంలో గమనించు. ఎక్కడ నువ్వు ఉన్నావు? శరీరం అంతా నేనే అనిపిస్తుంది నీకు. శరీరం అంతా నేనే ఉన్నాననేటువంటి ఆలోచనలో నేనున్నాను. నీ శరీరం పైనుంచి చర్మానంతా తీసి ఒక పక్కన కుప్పగా వేశాను. నీ శరీరం పైన ఉన్నటువంటి చర్మానంతా తీసి ఒలిచి ఒక పక్కన వేశాను. ఆ చర్మంలో నువ్వు ఉన్నావా? నీ శరీరం పైన ఉన్నటువంటి వెంట్రుకలన్నీ తీసి ఒక పక్కన వేశాను. నీ శరీరంలో ఉన్నటువంటి నరాలనన్నిటిని తీసి ఒక కుప్పగా పెట్టాను. శ్వాసను గమనిస్తూనే ఉండండి. శ్వాసను గమనిస్తూనే ఉండండి. ఈ శరీరం పైన ఉన్నటువంటి మాంసాన్ని అంతా తీసి ఒక దగ్గర కుప్పగా పెట్టాను. ఈ శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని అంతా తీసి ఒక దగ్గర కుప్పగా పెట్టాను. ఈ శరీరంలో ఉన్నటువంటి
కండ్లను ఒక దగ్గర కుప్పగా పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి చెవులను ఒక దగ్గర కుప్పగా పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి మెదడును ఒక పక్క పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి గోర్లను తీసి ఒక దగ్గర పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి దంతాలను తీసి ఒక దగ్గర కుప్పగా పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నిటిని తీసి ఒక దగ్గర పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి మూత్రపిండాలను ఒక దగ్గర పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి గుండెను తీసి ఒక దగ్గర పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి కాలేయాన్ని తీసి ఒక దగ్గర పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి డయాఫ్రామ్ తీసి ఒక దగ్గర పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి ప్లీహాన్ని తీసి ఒక దగ్గర పెట్టాను. నీ శరీరం నుండి ఊపిరితిత్తులను తీసి ఒక దగ్గర పెట్టాను. నీ శరీరం నుండి నీ పేగులను తీసి ఒక దగ్గర పెట్టాను. నీ శరీరం నుంచి నీ కడుపులో ఉన్నటువంటి ఆహారాన్నంతా తీసి ఒక దగ్గర పెట్టావు. నీ శరీరంలో ఉన్నటువంటి చెమటను తీసి ఒక దగ్గర పెట్టావు. నీ శరీరంలో ఉన్నటువంటి మూత్రాన్నంతా తీసి ఒక దగ్గర పెట్టావు. నీ శరీరంలో ఉన్నటువంటి మలాన్ని తీసి ఒక దగ్గర పెట్టావు. శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. నీ శరీరంలో ఉన్నటువంటి పైత్యరసాన్ని తీసి ఒక దగ్గర పెట్టావు. నీ శరీరంలో ఉన్నటువంటి కఫం తీసి ఒక దగ్గర పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి చీమును తీసి ఒక దగ్గర పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి రక్తానంతా తీసి ఒక దగ్గర పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వునంతా తీసి ఒక దగ్గర కుప్పగా పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి కన్నీటిని తీసి ఒక దగ్గర పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి ఉమ్మును తీసి ఒక దగ్గర పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి చీముడిని తీసి ఒక దగ్గర పెట్టాను. నీ శరీరంలో ఉన్నటువంటి బొక్కల మధ్యలో ఉన్నటువంటి మెంజను తీసి ఒక దగ్గర పెట్టాను. ప్రతి కీలు మధ్యలో ఉన్నటువంటి ద్రవాన్ని తీసి ఒక దగ్గర పెట్టాను. ఇవన్నీ నీ శరీర భాగాలే. ఈ శరీర భాగంలో ఈ క్షణంలో నువ్వు ఆలోచించు. శ్వాసను తీసుకో. శ్వాసను గమనించు. పై పెదవి పైన జరుగుతున్నటువంటి సంవేదనను గమనించు. దురద పెట్టినా, భారంగా అనిపించినా, వేడిగా అనిపించినా, నొప్పిగా అనిపించినా, చల్లగా అనిపించినా, ఏదో కదులుతున్నట్టు అనిపించినా ఆ భాగాన్ని అలాగే గమనిస్తూ ఇన్ని శరీర భాగాల్ని నీదనుకున్నటువంటి శరీరము 32 భాగాలుగా విడదీసి పెట్టాను. మరి ఇందులో నువ్వు ఎక్కడున్నావు? కాలేయంలో ఉన్నావా? కిడ్నీలో ఉన్నావా? చర్మంలో ఉన్నావా? వెంట్రుకలలో ఉన్నావా? గోర్లల్లో ఉన్నావా? మలంలో ఉన్నావా? రక్తంలో ఉన్నావా? కండరాలలో ఉన్నావా? నీ మెదడులో ఉన్నావా? ఏ భాగంలో నువ్వు ఉన్నావు ఒకసారి నువ్వు ఆలోచించు. ఎక్కడున్నావు? ఈ శూన్య స్థితిలో నువ్వు ఎక్కడ ఉన్నావు?
ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నీదనుకున్న శరీరం, నువ్వనుకున్న శరీరం, విడదీయబడ్డటువంటి భాగాలు కొన్ని రోజుల తర్వాత కుళ్ళిపోతాయి, మురిగిపోతాయి, వాసన పడుతుంది, దుర్గంధమైనటువంటి వాసన. చీమలు, పాములు, ఎలుకలు, పందికొక్కులు, కుక్కలు, పక్షులు, అనేక రకమైనటువంటి జీవరాశులు వచ్చి వాటిని తింటాయి. ప్రతి ఒక్కరూ దాన్ని అసహించుకుంటారు. మరి ఎక్కడున్నావు నువ్వు? ఎవరు నువ్వు? ఈ దుర్గంధపూరితమైనటువంటి అవయవాను, ఈ అవయవం నుంచి వెదజల్లుతున్నటువంటి ఆ విషపూరితమైన దుర్గంధపూరితమైన వాసనవాను ఎవరు నువ్వు? నువ్వెక్కడున్నావు అసలు? ఇప్పుడు నువ్వు అనేటువంటి ఈ శరీరం అంతా చాలా విచ్ఛిన్నమైపోయింది. ఏ భాగము ఇంకో భాగముతోనే లేదు. ఏ భాగము ఇంకొక భాగంతోనే కలిసలేదు. ఏ అవయవం ఇంకో అవయవంతో పనిచేయడం లేదు. ఏ అవయము దానికి స్వతంత్రంగా ఉంది. నువ్వనుకున్నటువంటి శరీరం, నీదనుకున్నటువంటి శరీరం, దీని మీద అధికారం ఉందన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి నువ్వు, నీకు శరీరానికి దూరం ఉంది. నీకు నువ్వు సపరేట్గా ఉన్నావు. నీ శరీరం సపరేట్గా ఉంది. 32 భాగాలతో కలయికైనటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయంలో ఉన్నటువంటి ప్రతి కణాలు, ఆ కణాలలో ఉన్నటువంటి మూల కణాలు, అణువులు దేనికవి సపరేట్గా ఉన్నాయి. నీదనుకున్నటువంటి శరీరం అంతా దేనికది స్వేచ్ఛా స్థితిలో ఉంది. నీ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచమంతా స్వేచ్ఛగా, దేనితో అది సంబంధం లేకుండా దానంతల అది తన పనులు తను చేసుకుంటూ వెళుతుంది. భావ్య ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో, ఈ భావ్య ప్రపంచంలో ఏదైతే చూస్తున్నావో, అది నీ శరీరంలో కూడా అలాగే ఉంది. ఏ అవయము దానితో ఒకదానితో ఒకటి లేదు. ఏ కణము ఇంకొక దానితో లేదు. నీ శరీరంలో చాలా గ్యాప్ ఉంది. ఈ విశ్వంలో చాలా గ్యాప్ ఉంది. ప్రతి వస్తువుకు మరో ఒక వస్తువుకు మధ్యలో చాలా ఖాళీ ప్లేస్ ఉంది. చాలా ఖాళీ ప్లేస్ ఉంది. శ్వాసను గమనించండి. ఎలాంటి సంవేదన జరిగినా, ఎలాంటి శరీరంలో నొప్పులు కలిగినా, ఎలాంటి బాధ కలిగినా వాటన్నిటిని గమనిస్తూ ఉండండి. వాటన్నిటిని గమనిస్తూ ఉండండి. శ్వాస తెలియకపోతే 1-2 సార్లు శ్వాస యొక్క వేగం పెంచండి. శ్వాస యొక్క వేగాన్ని పెంచండి. శ్వాసను గమనిస్తూనే ఉండండి. ఎక్కడున్నాను నేను? ఎవరు నేను? గమనిస్తూనే ఉండండి. గమనిస్తూనే ఉండండి. ఎక్కడ ఉన్నాను నేను? దేనితో ఉన్నాను నేను? ఎవరు నేను? శ్వాసను గమనిస్తూ ఉండండి. నిన్ను నువ్వు గమనిస్తూ ఉండు.
గమనిస్తూ ఉంది. వేటికవి ఒంటరిగా, వేటికవి స్వచ్ఛందంగా ఉన్నాయి. ఏవి ఒకదానితో ఒకటి కలిసిలేదు. ఒకసారి నువ్వు గమనించు, నీ ముందు ఉన్నటువంటి ఒక ఇటుక, అది ఇటుకలాగా కనబడుతుంది. ఒక్కసారి దాని ఇటుక తయారు కాకముందుకున్నటువంటి మెటీరియల్స్ చూడు. కొన్నిటి చేత ప్రెజర్తోని మనం ఇటుకలాగా మార్చాం. ఆ ఇటుకని ఒకసారి పొడి చేసి చూడు. దాంట్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ దేనికవి విడిగా ఉన్నాయి. అన్నిటికన్నీ విడిగా ఉన్నాయి. దేనితో ఏది లేదు. అన్నీ విడిపోతున్నాయి. నీ శరీరం విడిపోతుంది. నీ శరీరంలో అవయవాలు విడిపోతున్నాయి. మరి ఎక్కడున్నావు నువ్వు? శ్వాసను గమనించేది ఎవరు? శ్వాసను తీసుకునేది ఎవరు? ఈ రెండింటిని గమనిస్తున్న ఆ మూడో వ్యక్తి ఎవరు? ఎవరు? ఆలోచించు. శరీరం పైన చికాకు వచ్చిన, శరీరం ఇబ్బంది అనిపించిన, కూర్చోవడంలో ఇబ్బంది అనిపించిన, వాటిని గమనిస్తూ ఉండు. ఈ శరీరం నీది కాదు. ఈ శరీరంలో నువ్వు లేవు. ఈ శరీర అవయవాలలో నువ్వు లేవు. కాబట్టి ఈ శరీరంలో జరిగే ఏ సంవేదన నీది కాదు. ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో ఎలాంటి సంవేదన జరిగినా నువ్వు కాదు. ఆ బాధ నీది కాదు. శరీరమే నువ్వు కానప్పుడు ఆ బాధ ఎలా నీదవుతుంది? శరీరమే నువ్వు కానప్పుడు ఆ బాధ ఎలా నీదవుతుంది? నువ్వు ఆలోచించు. ఎవరు? ప్రతి అవయవాలలో నువ్వు లేవు. అంటే ఈ విశ్వమైతే ఎలాగ ఖాళీగా ఉందో నీ శరీరం అనే ప్రపంచం కూడా వేరుగా లేదు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. నాకు కలిగిన అనుభవంతో చెప్తున్నాను. నీ అనుభవంతో నువ్వు పరిశీలించు. ఈ శరీరం నువ్వు కాదు. ఈ శరీరాన్ని అబ్జర్వ్ చేసేటువంటి, గమనిస్తున్నటువంటి మనసు నువ్వు కాదు. ఈ మనసులో వచ్చేటువంటి ఆలోచనల ప్రవాహం, ఆ ప్రవాహంలో వస్తున్న ప్రతి ఆలోచన నువ్వు కాదు. ఆలోచన చేస్తున్నది నువ్వు కాదు. నువ్వొక్క వీటన్నిటికీ అతీతమైన ఒక కాన్షియస్ వ్యక్తివి నువ్వు. శక్తి ప్రవాహాన్ని నువ్వు. సమస్త విశ్వాన్ని నువ్వు. నిజానివి నువ్వు. ఈ నిజాన్ని నువ్వు నీటిలో వేసిన కొట్టుకపోని తడవని నిజతత్వాన్ని నువ్వు. అగ్నిలో వేసిన దహించని నిజతత్వాన్ని నువ్వు. గాలిలో వేసి కొట్టుకపోనటువంటి నిజతత్వాన్ని నువ్వు. పంచభూతాలను ఏకం చేసిన పోనటువంటి వ్యక్తివి నువ్వు. ఎందుకంటే ఈ పంచభూతాలు నీలోనే మిళితమై ఉన్నాయి. నువ్వు అనుకున్నటువంటి శరీరం
పంచభూతాల చేత నిర్మితబడింది. ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఈ శరీరం ఏ నిర్మాణంలో ఉంది? నీ శరీరంలో నీరు ఉంది, ఈ ప్రకృతిలో నీరు ఉంది. ఈ శరీరంలో మట్టి అనే గట్టితనం ఉంది, నీ శరీరంలో కొన్ని అవయవాలు గట్టితనంలో ఉన్నాయి. ఈ ప్రపంచంలో అగ్ని ఉంది, వేడి ఉంది, నీ శరీరంలో వేడి ఉంది, అగ్ని ఉంది. ఈ ప్రపంచంలో కదిలే స్థితి ఉన్నటువంటి గాలి ఉంది, నీ శరీరంలోకి శ్వాసను తీసుకొని అవయవాలలోనికి పంపుతున్నావు అంటే గాలి ఉంది. ఇవి తప్ప నీ శరీరంలో ఇంకా ఏమైనా ఉన్నాయా? గమనించండి. ఈ శరీరంలో ఈ భావ్యంగా కనిపించేటువంటి పంచభూతాలు తప్ప నీ శరీరంలో అంతకు మించి ఏవైనా ఉన్నాయా? ఒక్కసారి నీ చేతిని లేదా కాల్ని ఒత్తి చూసుకోండి. మెత్తగా, గట్టిగా, వేడిగా, ఆ భావన నీకు వస్తుంది. మరి ఎక్కడ నువ్వు ఉన్నావు? ఈ పంచభూతాలే నువ్వా? వీటన్నిటినీ పంచభూతాలు నువ్వనుకుంటే వీటన్నిటిని గమనిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు మరి? అగ్నిని అగ్ని ఉందని తెలుసుకుంటున్నావు, నీరుని నీరుందని తెలుసుకుంటున్నావు, వాయువుని వాయువు ఉందని తెలుసుకుంటున్నావు, పృథ్వీని పృథ్వీ ఉందని తెలుసుకుంటున్నావు. వీటన్నిటి నువ్వైనప్పుడు నిన్ను నువ్వున్నావని తెలిసేటువంటి వ్యక్తి మరెవరు? ఇక్కడ ఒక స్పష్టత నీకు రావాలి. వీటన్నిటికీ అతీతమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే నిజమైనటువంటి నువ్వు. ఆ వ్యక్తే నిజమైనటువంటి నువ్వు. నీ శరీరం అంతా ఖాళీగా ఉంది, ఈ విశ్వమంతా ఖాళీగా ఉంది. ఎన్ని రాళ్ళు వేసినా ఇంకా కొంత ఖాళీ ప్లేస్ ఉంటుంది, ఎన్ని చెట్లు పెట్టినా ఇంకా ఖాళీ ప్లేసే ఉంటుంది. సమస్త విశ్వమంతా ఖాళీగా, విశ్వములో ఉన్నటువంటి వ్యవస్థ అనే నా శరీరము, నా శరీర వ్యవస్థలో ఉన్నటువంటి అవయవాలు, అవయవాలైనటువంటి వస్తువులు ప్రతి ఒక్కటి కూడా వ్యవస్థతో అంతర్లీనమై ఉంది. సమస్తమనే ఈ భూప్రపంచంలో వ్యవస్థ అనే నా శరీరము, ఈ వ్యవస్థలో ఆ ప్రపంచము అంతర్లీనమై ఉంది. అంతర్లీనమైనటువంటి ఈ ప్రపంచము వ్యవస్థ వేరు కాదు, ఈ సంస్థ వేరు కాదనేటువంటి నిజ భావనలో నేను ఉన్నాను. ఈ విశ్వమంతా ఖాళీగానే ఉంది, కానీ నీ శరీరం ఖాళీగా ఉందంటే నువ్వు ఒప్పుకో. ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది జ్ఞానయోగులు, ఎంతోమంది ఋషులు, వారందరూ అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయం ఈరోజు నీ ముందు కూర్చొని నీతో మాట్లాడిస్తూ నీ మనసును ఆలోచింపచేస్తున్నటువంటి వ్యక్తిగా ఈ శరీరంతో ఆధారమై ఉన్నటువంటి కొండలపులి కూడా అదే ఎక్స్పీరియన్స్ చేశాడు, అదే అనుభవాన్ని తెలుసుకున్నాను. ఈ సమస్తం అనే సంస్థలో వ్యవస్థ అనే ఈ కొండలపులి, ఈ కొండలపులిలో అంతర్లీనంగా ఉంది ఈ సమస్తమే. ఈ సంస్థలో, ఈ వ్యవస్థలో అంతర్లీనమైనటువంటి ఆ సంస్థ వేరు కాదు, ఈ కొండలపులి వేరు కాదు అనేటువంటి భావనతో నేనున్నాను. అదే భావన నీ లోపల అదే ఉంది. రమణ మహర్షి అదే చెప్పారు, గౌతమ బుద్ధుడు అదే చెప్పాడు, శ్రీకృష్ణుడు అదే చెప్పాడు, జీసస్ అదే చెప్పాడు, అల్లా అదే చెప్పాడు, బాబా అదే చెప్పాడు. వాళ్ళు అనుభవంతో ఎక్స్పీరియన్స్ చేశారు, అనుభవాన్ని చెప్పారు.
సమస్తంలో నేను ఐక్యమై ఉన్నాను. నీ శరీరం అనుకున్నటువంటి నువ్వు 99.9999% పూర్తిగా ఖాళీగానే ఉంది. అది ఖాళీగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని చూసేటువంటి జ్ఞానం, సాధన, అవగాహన, అండర్స్టాండింగ్ ఇప్పుడు మనకు మీ లోపల ఉన్నటువంటి మీకు ప్రయాణం స్టార్ట్ అయింది. ఎలా ఖాళీగా ఉంటుంది నా శరీరం? ఒక రూపంతో ఉంది. 50-60 కిలోల నుంచి 70 కిలోలు ఉన్నటువంటి ఒక రూపంలో ఉంది. ఇది ఖాళీగా ఉంటే అవయవాలు ఊడిపోవాలి, ఖాళీగా ఉంటే ఇదంతా చెల్లాచెదురైపోవాలని నీకు అనిపించవచ్చు. ఇది జరుగుతున్నటువంటి భ్రమ ఏంటి అంటే, ఉదాహరణకు మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యానును మనం గమనిద్దాం. ఫ్యాను బంద్ చేసి ఉన్నప్పుడు నీకు రెక్కలు కనబడతాయి, రెక్కల మధ్యలో ఖాళీ ప్లేస్ కనబడుతుంది. అదే ఫ్యానుని కాస్త స్పీడ్ పెంచి వేగవంతం చేసి స్టార్ట్ చేసినప్పుడు అది ఒక రౌండ్గా ఉన్నటువంటి ఒక ప్లేట్ ఆకారంలో నీకు కనబడుతుంది. అక్కడ రెక్కలు నీకు కనబడవు. రెక్కల మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం నీకు కనబడదు. ఎందుకంటే అది నిర్దిష్టమైనటువంటి వేగంతో నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో తను తిరుగుతూ ఉంది, తను మారుతూ ఉంది. రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ రెక్క లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రైట్ సైడ్. ఇట్లా ఈ 4 దిక్కుల వైపు అది నిరంతరం ప్రయాణిస్తూ 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 చాలా వేగంగా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. కాబట్టి తనలోను తను మార్చుకుంటూ ఉంటుంది, కాబట్టి దిశను మార్చుకుంటుంది, ఆకారాన్ని మార్చుకుంటుంది. వీటన్నిటి మూలంగా ఒక రకమైనటువంటి రూపం అనేది మనకు కనబడుతుంది. మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, అవయవాల చేత నిర్మితమైనటువంటి శరీరము, అవయవాలలో నీలమైనటువంటి కణాలు, కణాలలో ఉన్నటువంటి అణువులు నిరంతరం మారిపోతూ ఉన్నాయి. నిరంతరం వాటిని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు అవన్నీ తాండవం చేస్తూ ఉన్నాయి. ఒక ఖాళీ కవర్లో థర్మకోలు బాల్స్ని తీసుకొని నువ్వు వేసి వాటిని చూస్తే అవి ఎలాగైతే అక్కడ ఇక్కడ అక్కడిక్కడ కదులుతున్నట్టుగా నీకు కనిపిస్తాయో, ఈ సమస్త సృష్టి కూడా మొత్తము థర్మకోలు లాంటి ఖాళీతో నిండి ఉంది. నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము, కణములోని అణువులు అన్నీ కూడా ఒక తరంగాల భావనతో శరీరం అంతా నిండిపోయింది. నువ్వు ఎప్పుడన్నా గమనించావా? అరికాల్లో దుల్ద పెడితే మెదడు దాకా ఎలా చేరుతుంది? నీ శరీరంలో ఏ సంవేదన జరిగినా నీ దృష్టి అక్కడికే వెళ్తుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి సంవేదన ఎందుకు అవయవం దగ్గరికి చేరుతుంది? ఎలా చేరుతుంది? ఇంత ధ్యాన స్థితిలో ప్రశాంతంగా కూర్చొని నీకోసము నువ్వు అన్వేషిస్తూ నీలో నువ్వును వెతుకుంటున్నటువంటి సందర్భంలో ఎక్కడో బయట ఒక వ్యక్తి కానీ ఏదో ఒక సౌండ్ చేసినప్పుడు, మరీ పెద్దగా సౌండ్ చేసినప్పుడు నీ శరీరం ఉలిక్కిపడుతుంది. ఏం జరిగింది అసలు? ఎక్కడో దూరంగా జరిగినటువంటి చర్యకు నీ శరీరం ఎందుకు ప్రతిస్పందిస్తుంది? ఇక్కడ నువ్వు గమనించు. ఈ ప్రకృతి అంతా తరంగమయమైనది. ఈ ప్రకృతిలో ప్రతి భావన తరంగ రూపంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరుకుంటుంది. తరంగ రూపమే తప్ప ఏ వస్తువు కూడా స్థిరంగా గట్టిగా ఒకదానితో ఒకటి కలిసి లేదు. ప్రతి కణం కణువులోని అణువులోని కేంద్రకం, కేంద్రక చుట్టూ ఉన్నటువంటి ప్రోటాను న్యూట్రాన్ల చేత నిరంతరం అది కేంద్రకానికి దూరంగా అవన్నీ కంపిస్తూ ఉన్నాయి. ఇది ఫిజిక్స్, ఇది ప్రకృతి నియమం. భావ్యంగా ఉన్నటువంటి ప్రకృతి వేరు,
నీది అనుకున్నటువంటి శరీరం, అవయవాలతో నిర్మితమైనటువంటి శరీరం వేరు కాదనేటువంటి నిజమైన ఆలోచనతో నువ్వు ఉండాలి. నీ శరీరం అంతా నీ కణాల కదలిక చేత నీకు కంటికి కనిపించినంత, మైక్రోస్కోప్ కూడా కనిపించినంత చాలా స్థితిలో కన్ను రెప్ప పాటు సమయంలో కొన్ని వేల కోటాను కోట్ల సార్లు నీ శరీరం కంపిస్తుంది. నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయం మారుతుంది. కాబట్టి ఆ ఫ్యాను ఎలాగైతే తిరుగుతున్న క్రమంలో నీకు ఒక పెద్ద రౌండ్ ప్లేట్ లాగా కనబడుతుందో, నీ శరీరము కూడా ఇదే స్ట్రక్చర్ నీకు కనబడుతూ ఉంది. నీది అనుకున్నటువంటి శరీరంలో నువ్వు ఎక్కడున్నావు? ఈ ఖాళీ ప్రదేశంలో నువ్వు ఎక్కడున్నావు? నువ్వు అనుకున్నటువంటి శరీరం మాత్రమే నీది కాదు. ఈ శరీరమే నువ్వు కాదు. శరీరం అనే ఈ విశ్వంలో నువ్వు ఉన్నావు. ఈ విశ్వంతో మమేకమై ఉన్నావు. ఇది ఎవరో చెప్తేను, ఎవరో రాస్తేను, వేరే వాళ్ళు చెబితే, వేరే వాళ్ళు రాస్తే అర్థం చేసుకున్నటువంటి స్థితి నీది కాదు. అనుభవపూర్వకంగా నీ లోపల ప్రకటితమైనటువంటి ఆ నిజతత్వాన్ని నువ్వు తప్ప వేరే వాళ్ళు వ్యక్తపరచలేరు. ఎందుకంటే అది నిజం. ఏంటి నా కర్తవ్యం? ఎందుకు నేను ఈ శరీరం ఏంటి? ఈ రూపం ఏంటి? వీళ్ళంతా ఎవరు? ఎవరితో నేను ఉన్నాను? నీ చుట్టూ ఉన్నటువంటి నీకు ఇష్టమైనటువంటి అమ్మ, నాన్న, వాళ్ళ శరీరాలు వేరు కాదు. నీ శరీరం వేరు కాదు. వాళ్ళు తెలిసో తెలియక చాలా విషయాలు చెప్తూ ఉంటారు. నేను వేరు, నువ్వు వేరు కాదు నాన్న అని. దానికి మూలార్థం ఏంటి? నేను వేరు కాదు, నువ్వు వేరు కాదు. సమస్త సృష్టికి మూలమైన ఈ శరీరమే సృష్టి అయినప్పుడు, అనంతమైనటువంటి విశ్వం ఏదైనప్పుడు, అమ్మ అనేది ఒక విశ్వం, నువ్వు అనేది ఒక విశ్వం. ఈ విశ్వంలో ఏది వేరు కాదు. ఈ సమస్తంలో అనేక రకమైనటువంటి వ్యవస్థలు అనేటువంటి రూపాలు మమేకమై ఉన్నాయి. ప్రతి వ్యవస్థలో ఈ సమస్తం అంతర్లీనమై ఉంది. నువ్వు ఇప్పటికైనా తెలుసుకున్నావు. ఈ శ్వాసను గమనిస్తూ ఉన్నాడు. శ్వాసను గమనిస్తూ ఉన్నాడు. నీ లేబుల్స్ అన్నీ తీసేశావు. నీ పేరు, నీకున్నటువంటి హోదా, నీకున్నటువంటి ఆస్తి, పరపతి అన్నిటిని తీసేసి వెతుకు. నేను ఎవరు? ఈ శరీరము నేను కాదు. అవయవాలు నేను కాదు. అవయవాలలో ఉన్నటువంటి అణువులు నేను కాదు. అణువులో ఉన్నటువంటి కేంద్రకం నేను కాదు. కేంద్ర చుట్టూ తాండవిస్తున్నటువంటి ప్రోటాన్లు, న్యూట్రాన్లు నేను కాదు. ఈ శరీరంలో జరుగుతున్నటువంటి అలల తరంగాల నృత్యం నేను కాదు. పంచేంద్రియాలు నేను కాదు. కన్ను నేను కాదు. ముక్కు నేను కాదు. చెవు నేను కాదు. ఎవరు? సారి ఆలోచించు. నీ శరీరానికి దూరంగా వెళ్ళి చూడు. నీ శరీరం నిజతత్వాన్ని చూడు. దాని గుణాన్ని చూడు. దాని భావాన్ని చూడు. నీ ఇంటికి దూరంగా వెళ్ళి చూడు. నీ ఇల్లు నీది. నీ ఇల్లు భావాన్ని చూడు. నీ ఇల్లు వ్యక్తాన్ని చూడు. నీ ఊరుకు దూరంగా వెళ్ళి చూడు. నీ ఊరు, ఇల్లు, వ్యక్తులు, జీవులు.
వీటన్నిటికి దూరంగా ఆకాశంలోకి వెళ్ళి ఉన్నటువంటి భూమిని చూడు. మరింత గాఢమైన దూరం వెళ్ళి కనిపిస్తున్నటువంటి అనేక రకమైన భూమి లాంటి గ్రహాలను చూడు. ఈ అనంత విశ్వములో ఏది కూడా ఒకదానితో ఒకటి లేదు. ఒకదానితో ఒకటి లేదు. దేని నిజ స్వభావం నీకు కనిపిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతి వస్తువు దాని నిజమైనటువంటి నిజ స్వభావంతోనే అది ఉంది. ఆ స్వభావం అది ఎప్పుడు మార్చుకోవడం లేదు. ఒకవేళ దాని నిజ స్వభావం మార్చుకుంది అంటే అది లేనట్లే. నిజ స్వభావం మారిందంటే అది నిజం కాదన్నట్టు. సమస్త విశ్వంలోనికి వెళ్ళి చూడు. ఎక్కడో వెళ్ళు, చాలా లోతుగా, చాలా తెలియనంత దూరంలోకి వెళ్ళు. అంత శూన్యస్థితి. ఈ సమస్తంలోనూ ఉన్నావు. సమస్త విశ్వములో నువ్వు ఐక్యమైంది. సమస్త సృష్టిలో నువ్వు ఏకమై ఉన్నావు కాబట్టి ఈ సమస్తంలోకి నువ్వు వెళ్ళగలుగుతున్నావు. నీదనుకున్న శరీరంలోనికి ఒక్క వేలు లోనికి పెట్టలేవు. నీదనుకున్నటువంటి శరీరంలో చర్మం ఒలిచి తలలోనికి పెట్టి చూడలేవు. ఎందుకంటే ఇది నీది కాదు కాబట్టి. ఎందుకంటే ఈ శరీరం నువ్వు కాదు కాబట్టి. ఏంటి నువ్వు? సమస్త విశ్వాన్ని నువ్వు. సమస్తాన్ని నువ్వు కాబట్టి ఈ విశ్వంలోకి వెళ్ళగలిగావు. విశ్వానంతా పరిశీలించి చూడగలుగుతున్నావు. శ్వాసని గమనించు. దూరం నుంచి సమస్త ఎంతో దూరం నుంచి భూమిని చూస్తున్నావు. భూమి మీద ఉన్నటువంటి నీ ఊరును చూస్తున్నావు. నీ ఊరిలో ఉన్నటువంటి నీ ఇల్లును చూస్తున్నావు. నీ ఇల్లులో ఉన్నటువంటి శరీరాన్ని చూస్తున్నావు. నీ శరీరం అంతా మారిపోతుంది. ఈ సమస్త సృష్టిలో ఏదైతే ఉందో నీ శరీరం అనే సృష్టిలో కూడా అన్నీ అవే ఉన్నాయి. సమస్త సృష్టిలో పంచభూతాలతో నిర్మితమై ఉన్నాయి. నీ శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. ఈ భూమి నీ శరీరం అనుకుంటే ఈ భూమిలో అంతర్గతంగా జల ప్రవాహం ఉంది. నీ శరీరంలో జల ప్రవాహం నీ రక్తం ఉంది. నీ శరీరంలో ఈ భూమి మీద ఉన్నటువంటి 75% వాటర్తో నిండి ఉంటే నీ శరీరం అనే భూమి కూడా 70% వాటర్తో నిండి ఉంది. ఆ వాటర్ చెమట రూపంలో, కన్నీటి రూపంలో, చీమిడి రూపంలో, ఎంజైమ్స్ల రూపంలో, హార్మోన్ల రూపంలో, మూత్ర రూపంలో, రక్త రూపంలో, రక్తంలోని ప్లాస్మా రూపంలో నీ శరీరానంతా ప్రవహిస్తూనే ఉంది. ఈ భూమిలో ఉన్నటువంటి నీరు ఏ ఒక్క ప్రదేశంలో ఏ ఒక్క ప్రాంతానికే పరిమితమయ్యలేదు. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. నీ శరీరం ఉన్నటువంటి రక్తం కూడా అలాగే ప్రవహిస్తుంది. నీ శరీరం వేరు కాదు, నువ్వు వేరు కాదు. సమస్త సృష్టి నీ శరీరంలోనే ఉంది. ఇవన్నీ నీవు కానప్పుడు, ఇదంతా నీది కానప్పుడు నీ మనసులో నీ పంచేంద్రియాల ద్వారా జరిగేటువంటి ఈ పరిణామాలు, ఈ గొడవలు, ఈ చికాకు,
ఈ అలజడి, ఈ మాటలు, ఈ శత్రుత్వాలు, ఈ కోపాలు, ఈ తాపాలు, ఈ ఆతృత, ఈ భావన అన్నిటికీ ప్రధాన కారణం ఏంటి? నీ పంచేంద్రియాలు. ఈ శరీరమే నీది కాదు, శరీరమే నువ్వు కాదు. ఈ శరీరానికి ఒక భాగంలో అంటిపెట్టినటువంటి కళ్ళు నువ్వు కాదు. కళ్ళ ద్వారా వ్యక్తపరిచేటువంటి, చూసేటువంటి దృశ్యం నీది కాదు. ఈ శరీరానికి పెట్టినటువంటి చెవులు నీవి కావు. దాని గుణం శబ్దాన్ని వినడం. ఆ శబ్దం ద్వారా వచ్చేటువంటి భావన నీది కాదు, నువ్వు కాదు. ఈ శరీరం అనే పైన కప్పబడ్డటువంటి చర్మం, దాని ద్వారా వచ్చేటువంటి స్పర్శ, ఈ శరీరం నువ్వు కాదు, ఆ చర్మము నువ్వు కాదు, దానిలో వచ్చేటువంటి స్పర్శ నీది కాదు. ఈ శరీరానికి ఒక భాగంలో అతికించబడ్డటువంటి ముక్కు, శ్వాసను, గాలిని, దాని యొక్క గుణాన్ని చూసేటువంటి ముక్కు నీది కాదు, నువ్వు కాదు. దాని ద్వారా వచ్చి వ్యక్తపరిచేటువంటి వాసన నీది కాదు, నువ్వు కాదు. ఎవరు? వీటన్నిటికీ అతీతంగా నువ్వు. శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. పై పెదవి పైన, ముక్కు రంధ్రాల కింద ఏ స్పర్శ వ్యక్తమవుతుందో వాటిని గమనిస్తూ ఉండండి. ఒక సాక్షిభూతంలాగా గమనిస్తూ ఉండండి. సాక్షిభూతంలాగా గమనిస్తూ ఉండండి. సాక్షిభూతంలాగా గమనిస్తూ ఉండండి. ఈ సమస్తములో నువ్వు ఉన్నప్పుడు, సమస్తమే నువ్వైనప్పుడు, నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, నీ చుట్టూ జీవించేటువంటి ప్రాణులు, ఏ ఒక్క ప్రాణి వేరు కాదు. ఏ ఒక్క ప్రాణి నీకు వ్యతిరేకంగా లేదనేటువంటి భావన నీతోనే ఉండాలి. ఇవన్నీ నువ్వు అయినప్పుడు అన్నిటితో నువ్వు కలిసి జీవనాన్ని సాగించాలి. ఈ గంట సేపు ప్రయాణంలో నీ మనసుకు జరిగినటువంటి శస్త్రచికిత్సను నువ్వు ఒక సాక్షి భూతంలాగా, ప్రత్యేకమైనటువంటి వ్యక్తిలాగా, పరిపూర్ణతకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిలాగా వాటిని గమనించవచ్చా? సమస్తం వేరు, నువ్వు వేరు కానప్పుడు సమస్తం బాగు కోరే వ్యక్తివి నువ్వు. అది నీ నిజతత్వం. సమస్త జీవులు నీలో ఉన్నప్పుడు, సమస్త జీవులతో కలిసి ఉన్న నువ్వు ఆనందంగా ఉండాలి. అందరూ సరైనటువంటి పొజిషన్లోకి రండి. మీ శరీర భంగిమను కాస్త చేంజ్ చేసుకోండి. కూర్చున్న అవయవాలు బాగా నొప్పి పెడుతుంటాయి కాబట్టి కాస్త రిలాక్స్ కండి. కళ్ళు మూసుకొని రిలాక్స్ కండి. కాళ్ళు చేతులు కాస్త వాటిని కదిలించండి. కదిలిస్తున్నప్పుడు
నీ కాలు కదులుతుందని, నీ శరీరం కదులుతుందని వాటి గమనికలో ఉండండి. మీ శ్వాసను గమనించండి. శ్వాసను కాస్త వేగం చేసి ఆ వేగాన్ని గమనించండి. శ్వాసను కాస్త వేగం చేయండి. ఆ వేగాన్ని గమనించండి. పై పెదవు పైన, ముక్కు రంధ్రాల కింద శ్వాసను శ్వాసగానే గమనించండి. ఎలాంటి ప్రయత్నం లేకుండా వచ్చిపోయే శ్వాసను గమనించండి. మీ అరిచేతులను మీ ఒడిలో పెట్టుకోండి. మీ అరిచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు ముక్కు రంధ్రాల దగ్గర పై పెదవి పైన ఉన్నటువంటి మీ కాన్సన్ట్రేషన్ని మీ యొక్క తల పై భాగంలోకి తీసుకెళ్ళండి. తల పై భాగంలోకి తీసుకెళ్ళండి. మాడ దగ్గర, బ్రహ్మరంధ్రం దగ్గర నీ నెత్తిలో కలుగుతున్నటువంటి అనుభూతిని గమనించండి. భారంగా అనిపించిన, చక్కల గురిలాగా పెట్టిన, దురద పెట్టిన నెత్తిని మొత్తాన్ని గమనించండి. ఒక దగ్గర గట్టిగా ఏదో పారుతున్నట్టు, దురద పెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. వాటిని గమనించండి. ఇది దురద, ఇది బరువు అని లేవులేయకండి. మీ ముఖాన్ని గమనించండి. ముఖం మొత్తం గమనించండి. మీ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం గమనించండి. అరిచేతుల నుంచి షోల్డర్ వరకు. మీ రైట్ హ్యాండ్ని అరిచేతి నుంచి షోల్డర్ వరకు గమనించండి. చేతి మొత్తం గమనిస్తూ ఉండండి. ఎక్కడ ఏ భావం వ్యక్తమైనా దాన్ని చూస్తూ ఉండండి. మీ ఛాతి భాగం మొత్తం గమనించండి. బరువుగా అనిపించిన, ఏదో కదిలినట్టు అనిపించిన, శబ్దం వినిపించిన వాటికి లేబులేయకుండా గమనించండి. మీ స్టమక్ గమనించండి. ఒత్తిడిగా అనిపించిన, కదిలినట్టు అనిపించిన, ఏది అనిపించినా, ఏది వచ్చినా దాని అనుభూతిగా చూసుకో. మీ నడుము నుంచి వెన్నుముక వరకు మీ వీపు భాగాన్ని మొత్తాన్ని గమనించండి. పైకి కింది ఎలాంటి అనుభూతి అని జరిగినా దాన్ని గమనిస్తాం. మీ నడుము చుట్టూ భాగం మొత్తాన్ని గమనించండి. కూర్చున్న దగ్గర ఒత్తుకపోయినా, గట్టిగా అనిపించిన, తిమిరి పట్టినట్టు అనిపించిన గమనించండి. మీ లెఫ్ట్ లెగ్ నడుము నుంచి అరికాలు వరకు గమనించండి. మీ నడుమును గమనించండి. మీ రైట్ లెగ్ నడుము నుంచి అరికాలు వరకు గమనించండి. ఆ బొక్క, ఆ కాలు అదంతా మొత్తం గమనించండి. ఒక స్కాన్ చేస్తున్నటువంటి వ్యక్తిలాగా మీ అరికాల నుంచి మీ తల వరకు స్కాన్ చేయండి. మీ శరీరం మొత్తం గమనించండి. శరీరం మొత్తం గమనించండి. ఏదో దురద పెట్టినట్టు, ఏదో కూర్చున్నట్టు, ఏదో కదిలినట్టు, ఏదో గట్టిగా ఉన్నట్టు, ఏదో ఉతకపోయినట్టు, నొప్పి అనిపించినట్టు, మంట అనిపించినట్టు, చల్లటిదిగా ఏదో కదిలినట్టు, తిమ్మిరి అనిపించినట్టు, ఏ అనుభూతి అనిపించినా వాటిని అలాగే సాక్షిభూతంలాగా చూస్తుంది. ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం మీ అరిచేతలను చూడొచ్చు.
అరిచేతులలో ఏదో కదులుతున్నట్టు. ఏ అనుభూతి వస్తే ఆ అనుభూతిని అనుభూతి పరంగా చూస్తుంది. ఇప్పుడు నాతో పాటు మైత్రి భావన చేత మన చుట్టూ ఉన్నటువంటి ప్రాణులకు మన మైత్రి భావన చేత మైత్రి భావన చేస్తాం. నేను మీరందరి మనసులో అనుకోండి. మీ మనస్ఫూర్తిగా మీ కాన్సన్ట్రేషన్ మొత్తం మీ అరిచేతులలో ఉండాలి. అరిచేతులలో కలిగే సంవేదనను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో దానిని గమనిస్తూ నాతో పాటు మీరు చెప్పండి. ఆ అనుభూతిని అనుభూతించండి. మీ శ్వాసతో ఉండండి. అనుభూతిని అనుభూతించండి. నాతో పాటు చెప్పండి. నేను సుఖంగా ఉండాలి. నా మనసు చాలా ప్రశాంతంగా, నిజానికి దగ్గర, చాలా ఆనందంగా ఉంది. నా శరీరంలోని ప్రతి అవయవం చాలా ఆరోగ్యంగా ఉంది. ప్రతి అవయవం 100% ఆరోగ్యంగా ఉన్నాయి. నా శరీరంలో జీవిస్తుంది అనేక రకాల జీవులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. ప్రతి జీవి ఆరోగ్యంగా ఉంది. నా శరీరం ఆరోగ్యంగా ఉంది. ఆరోగ్యంగా శ్వాసను గమనించండి. మీ అరిచేతులలో కలిగే సంవేదనను గమనించండి. నా మనసులో పేరుకుపోయిన కోపం, ద్వేషం, మోసం, అసూయ, రాగద్వేషాల అన్నీ కూకటి వేళ్లతో సహా నశించిపోయాయి. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా, నా మనసు నిండా ప్రేమ, కరుణ, జాలి, ఇతరులకు సహాయం చేయాలని గుణం, దానం చేయాలని గుణం నా శరీరం నిండా నిండిపోయింది. నా శరీరం అంతా, నా మనసు అంతా చాలా తేలికగా ఉంది. నా మనసు చాలా తేలికగా ఉంది. నేను సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. స్నేహితులు ఆనందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషంగా ఉండాలి. నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద జీవించే ప్రతి ప్రాణకోటి, భూమికి నలువైపులా విస్తరించి ఉన్న ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. ప్రాణులన్నిటికీ సుఖం కలగాలి, ఆనందంగా ఉండాలి. ఈ అనంత విశ్వంలో వివిధ లోకాలలో జీవిస్తున్నటువంటి ప్రతి ప్రాణి కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. పుట్టే జీవులు, పుట్టడానికి సిద్ధంగా ఉన్న జీవులు, పుడుతున్న జీవులు,
మరణించిన జీవులు ఏ లోకములో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఆ జీవులన్నీ సుఖంగా ఉండాలి. సకల జీవులన్నీ ఆనందంగా, సంతోషంగా ఉండాలి. ప్రాణులన్నిటికీ స్వస్తి కలగాలి. ప్రాణులన్నీ ఎలాంటి వైరభేదం లేకుండా ఒకరితో ఒకరి కలిసి ఆనందంగా ఉండాలి. నాకు ఎలాంటి శత్రువులు లేరు. నేను ఏ ప్రాణిని ఉద్దేశపూర్వకంగా హాని తలపెట్టాను. నాకు ఎలాంటి శత్రువులు లేరు. ఏ ప్రాణికి నేను ఉద్దేశపూర్వకంగా హాని తలపెట్టాను. నాకు ఏ ప్రాణి చేత ప్రాణహాని లేదు. అన్ని ప్రాణులు నాకు మంచి చేస్తాయి. సకల ప్రాణులన్నీ నాకు మంచి చేస్తాయి. సకల ప్రాణులన్నీ నాకు మంచి చేస్తాయి. సకల ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. ప్రాణులన్నీ సంతోషంగా ఉండాలి. సమస్త జీవులకు స్వస్తి కలుగును కాక. సమస్త జీవులకు స్వస్తి కలుగును కాక. సమస్త జీవులు స్వస్తి కలుగును కాక. శాంతి. శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. అందరు కళ్ళు తెరచండి. ఎవరు కూడా మీ అరిచేతులను రబ్ చేసి మీ కళ్ళ పైన పెట్టుకోవద్దు. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. వీలు పడితే మీ వీడియోస్ ఒక్కసారి ఆన్ చేయండి. విత్ యువర్ కంఫర్ట్ అయితేనే. ఓకే. సో ఈరోజు జరిగినటువంటి ఈ ప్రయాణం, ఈ అడుగు, జరగబోయేటువంటి 24 గంటలలో మీరందరూ మీ శ్వాసతోనే ఉండండి. శ్వాసతో ఉండడానికే ప్రయత్నం చేయండి. కోపం వచ్చినా, బాధ వచ్చినా, పని చేస్తున్నా, ఏది చేస్తున్నా శ్వాసతో ఉండే ప్రయత్నం చేయండి. ఏదైతే విన్నారో, ఏవైతే అనుభూతిలోకి వచ్చాయో వాటన్నిటినీ కాస్త సమయం తీసుకొని మీ నోట్బుక్లో రాసుకోండి. ఇప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు నీ లోపల కలిగేటువంటి ఈ అనుభూతి పరంపర ఏదైతే ఉందో, ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ పేపర్ పైన పెట్టండి. నైట్ పడుకోబోయే వరకు నీకు వచ్చేటువంటి ఆలోచనలు పేపర్ పైన పెట్టండి. ప్రతి ఆలోచనని, ప్రతి అనుభూతిని మీరు అనుభవించండి. పరిశీలించండి. ఎక్కడ నువ్వు ఉన్నావు, ఎక్కడ నేను అనేది. తిరిగి మరలా మనం రేపు 4:30కి వేకప్ కాల్ చేస్తాను. అది కూడా వాట్సాప్ కాల్ చేస్తాను. మీరు అలారం పెట్టుకుంటే ఓకే. ఎందుకంటే మిమ్మల్ని ఒక సరైన ధర్మ మార్గంలో తీసుకెళ్లడం నా బాధ్యత కాబట్టి మీకు వేకప్ కాల్ చేసి కాస్త డిస్టర్బ్ చేయొచ్చు. దానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మీకు ఒక షీట్ నేను పోస్ట్ చేస్తాను. ఇది ఇంటర్నల్ అనాలసిస్ పేపర్. ఎవ్రీడే సెషన్ అయిపోయిన తర్వాత
మీకు ఒక అనాలసిస్ పేపర్ పోస్ట్ చేస్తాను. వన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీ నోట్బుక్లో రాసుకోండి. దానికి ఆన్సర్ జెన్యూన్గా రాయండి. నీకు ఏది అనిపిస్తే, ఏ భావన కలుగుతుందో అది జెన్యూన్గా రాయండి. అది సాయంత్రం వరకు మీకు ఏమనిపిస్తుందో అది రాసి కంపల్సరీ గ్రూప్లో పోస్ట్ చేయండి. లేదంటే అది పేపర్ జిరాక్స్ తీసుకొనైనా సరే మీరు గ్రూప్లో పోస్ట్ చేయొచ్చు. మీ నోట్స్లో రాసుకోవచ్చు, టెక్స్ట్ రూపంలో రాయొచ్చు, ఏదైనా సరే కంపల్సరీ మీరు పోస్ట్ చేయాలి గ్రూప్లో. నిరంతరం మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మీకు ఇది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వరకు పీడిఎఫ్ వస్తుంది. అదేవిధంగా ఒక ఆడియో వస్తుంది. అదేవిధంగా 14 మినిట్స్ ఉన్నటువంటి ఆడియో వస్తుంది. అదేవిధంగా 7 మినిట్స్ ఉన్నటువంటి వీడియో వస్తుంది అనమాట. వీటన్నిటి మళ్ళీ ఒకసారి వినండి. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేసి కొన్ని లింక్స్ మీకు వస్తాయి. వాటిని వినండి. ఏ పనిలో ఉన్నా సరే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా సరే ఒక్కసారి వినండి. వింటూ దాని గురించి ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఇప్పుడు మీకు జరుగుతున్నటువంటిది ఒక మనసుకు ఆపరేషన్. మీరందరూ శరీరానికి ఆపరేషన్ చూశారు. ఏ రోజు నుంచి మీ మనసుకు ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ చేసినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు శరీరంలో ఉన్నటువంటి అవయవాలను ఎలా చూస్తామో, మంచివి ఏవి, చెడ్డ ఏవి, నీ మనసుకు జరిగినటువంటి ఈ ఆపరేషన్లో అసలు మంచి ఏంటి, చెడు ఏంటి అనేటువంటి నిన్ను నువ్వే పరిశీలించుకుంటావన్న. కాబట్టి ఈ జరిగినటువంటి ఈ మానసిక శస్త్రచికిత్స మీ జీవితాన్ని చాలా మారుస్తుందని నేను అనుకుంటున్నాను. సో నైటు 6 నుంచి 7 గంటల వరకు మీకు ఏమనిపిస్తుందో అదొక్కసారి ఈరోజు అనుభవాలని మీరు పోస్ట్ చేయండి, వీడియో కానీ ఆడియో రూపంలో కానీ. ఓకే. ఇంకొకటి, మీకు అందరికి ఇచ్చిన మాట ప్రకారం చాలామంది ఐసోమియా అంటే నిద్ర లేని స్థితితోనే చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి ఎక్స్పెషల్లీ మీకోసానికి ఇట్స్ వరల్డ్ ఫస్ట్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ 1 మినిట్ స్లీప్. ఒక డిఫరెంట్గా నేను దాన్ని తయారు చేశాను. ఒక 2 మినిట్స్లో మిమ్మల్ని అందరినీ నిద్రపుచ్చడానికి. ఆలోచించి ఆలోచించి మనసు అంతా భారం అవుతుంది కాబట్టి మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రలోకి తీసుకెళ్ళడానికి ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. అది ఏ టైంలో అయితే బాగుంటుందని మీరు చెప్పండి. అది నైట్ 9 అంటారా, 10 అంటారా, 11 అంటారా? ఇదే జూమ్ కాల్లో మీరు జాయిన్ కావాలి. దాని తర్వాత నేను మిమ్మల్ని ఒక డీప్ స్లీప్లోకి తీసుకెళ్ళి మీకు ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటుంది, దాంట్లో టచ్ చేసి దాని తర్వాత నేను జూమ్ సెషన్ క్లోజ్ చేస్తాను. ఏ టైం అయితే బాగుంటుంది అనేది మీరు అందరూ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఆఫ్టర్ 10 అంటారా, బిలో 10 అయితే వద్దు. ప్రతి ఒక్కరు పనిలో ఉంటారు కాబట్టి ఆ, అందరి ఇంటికి రావడానికి, తినడానికి, సమ్మర్ కాబట్టి 7 o'clock చీకటి అవుతుంది. సో కొంచెం అది ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ 10 అనేది మీరు నిర్ధారించుకుంటే బాగుంటుంది. అదేదనేది గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీ అనుభవాలను నేను అడగట్లేను, ఎలా అనిపించిందని నేను అడగట్లేను. సాయంత్రం వరకు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఆలోచన ప్రవాహాన్ని పరిశీలించండి, ఏం జరుగుతుందో చూడండి, ఇచ్చిన క్వశ్చన్స్కి మీరు అనాలసిస్ చేయండి. జరిగేటువంటి ప్రతి నిమిషం మీరు శ్వాసతో ఉంటే మీ శరీరంలో ఏమేమి తెలిసి వస్తున్నాయి, ఏమేమి మార్పులు అనిపిస్తున్నాయి. శ్వాసతో ఉండాలంటే, ముక్కు నుంచి వచ్చే శ్వాస నీకు తెలవాలంటే నువ్వు కాముగా ఉండాలి. అంటే పెదాలు మూయాలి. పెదాలు మూసినావంటే నువ్వు కాముగా ఉన్నట్టు. కాముగా ఉన్నావు అంటే ఈ ప్రపంచానికి చాలా దగ్గరలో ఉన్నట్టు. సో కాబట్టి మీరు ఆ ప్రయత్నంలో ఉండండి. నేను మీకు మిగిలినటువంటి అన్ని పోస్ట్ చేస్తాను. ఓకేనా? సరేనా అందరికీ? ఓకే, జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఈ రోజు కాస్త టైం ఎక్కువైంది, ఫస్ట్ రోజు కాబట్టి. ఓకే, అందరూ మన్నించగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఏ క్వశ్చన్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చు, మీరు గ్రూపులో పెట్టవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. నీతో నువ్వు ఉంటూ ప్రతి నిమిషం నీదే అని గమనిస్తూ ఉండండి. అందరికీ శుభం కలుగును గాక.